ప్రైజ్ ద లార్డ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆమేన్. సర్వాధికారి సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు మరి ఒక దినం చూపించారు. ఈ దినం దేవుని యొక్క వాక్యం నుండి మనం చక్కటి అంశం చదివాము. ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, ఎవరెవరైతే మన ప్రభువును ప్రేమించి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని చెబుతున్నారు, వారు చెడుతనమును అసహించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. కానీ నిజముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనము చెడుతనమును అసహించుకొని దాన్ని విడిచిపెట్టాలి. చెడుతనమును అసహించుకోకుండా దాన్ని ప్రేమిస్తూ దగ్గర పెట్టుకుని మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడము అది వేషధారణ అవుతుంది. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, ఇదిగో ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు, నా మాటలో వాళ్ళు గాయకుంటారు అన్నారు. అనగా దేవుని యొక్క వాక్యమును 100కి 100 పాళ్ళు లోబడుతూ బ్రతికే జీవితం అది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని మనం ప్రేమిస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. అంతే మాత్రము కాక దేవుడు అంటున్నారు, యెహోవా భక్తులను ఆయనే కాపాడుతారని. నిజమే, మన భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనలను కాపాడుతారు. దుష్టుని చేతుల నుండి మనలను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ సర్వశక్తిగల దేవుడుగా ఉన్నారు గనుక, ఆయన చేతిలో మనం ఉన్నావు గనుక మనం ఏ విషయంలో కూడా భయపడడం అవసరం లేదు. ఆయన మనకు తోడు నీడగా ఉండి నడిపిస్తారు. అందుకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జలములలో పడి నేను వెళ్ళిన అవినా మీద పొంగి పొర్లవు, అగ్నిలో వడియలిన అది నన్ను కాల్చజాలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఏ విషయంలో భయపడ్డమో అవసరం లేదు. అయితే ఈరోజు ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి దేవుడు ఇచ్చిన మంచి మాట మనము జ్ఞాపకం చేస్తూ ముందుకే సాగిపోదాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడానికి స్తోత్రము. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. మా జీవితంలో నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రము ప్రభువా. నిన్ను లోబడుతూ చెడుతనమును అసహించుకుని చెడుతనమును దూరపరిచి మేము భక్తి కలిగిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి, మమ్మలను బలపరచండి ప్రభువా. ఎల్లప్పుడూ మాకు నువ్వు కాపుదలగా ఉండి నడిపించమని, మేము సంతోషంగా బ్రతికే జీవితం మాకు దయచేయండి. ధైర్యంగా ఆనందంగా ముందుకు సాగిపోయే జీవితం దయచేయమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.